లీడర్లు కూడా కలిసిరుగా మీరు బీజేపీ భవన్ పోయిర్రు, బీఆర్ఎస్ భవన్ పోయిర్రు, ఇటు కాంగ్రెస్ గాంధీ భవన్ పోయిర్రు, మరి అందరినీ కలిసిరు కదా. ఇప్పుడు ఎవరెవరు వస్తారు మరి మీ రాష్ట్ర మీరు ఇచ్చిన అన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. ఈ రోజు వాళ్ళ శ్రేణులు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు మనకు మహమ్నార్ లో శ్రీనివాస్ గౌడ్ ఉదయం 6 గంటలకే ఆయన అక్కడ కూర్చున్నాడు బస్ భవన్ ముందు, డిపో ముందు. ఇంకా రాజకీయ పార్టీలు అన్ని కూడా కదులుతాయి. కొద్దిగా 10 గంటల వరకు ఇది ఊపందుకుంటది. అమ్మా ఎక్కడా మరి ఇప్పుడు మనది మేము పెద్ద ఎత్తున ఈ రోజు నారాయణగూడలో ఫ్లైఓవర్ దగ్గర 11 గంటలకు మాది కూడా బీసీ పొలిటికల్ ఫ్రంట్ గా పెద్ద ఎత్తున అక్కడ కార్యక్రమం చేపట్టినాం. అన్ని పార్టీల నాయకత్వము గ్రామీణ ప్రాంతాల్లో కూడా రాజకీయ పార్టీలలో ఊరంటేనే బీసీలన్నా. ఎస్సీ ఎస్టీలు మినాయిస్తే ఊరు మొత్తం బీసీలే ఉంటారు. ఒక్కొక్క వాడ పోతే ఇప్పుడు మనం వాడలన్నీ కూడా పేర్లు పెట్టే పిలుచుకుంటాం కదా. గుల్లకుర్మ వాడ, గౌలుల వాడ, కుమ్మరోళ్ళ వాడ, ఇట్లా ఊరంటేనే బీసీలతో నిండి ఉంటది. కాబట్టి గ్రామాలలో కూడా ప్రజలు మరి స్వచ్ఛందంగానే ఈ బంద్ లో పాల్గొంటున్నారు. అందరు కూడా రోడ్ల మీదకి వస్తారు. ఇది ఒక మరో తెలంగాణ ఉద్యమం లాగా రూపుదాల్చే పరిణామం అన్ని అంగులు మన బీసీ ఉద్యమానికి ఉన్నాయి. అన్న మరి ఈ స్థానిక సంస్థల కథ ఏందే? ఇది స్థానిక ఎలక్షన్ మరి ఎప్పుడు ఏ కథ? మరి సర్కారు మీద కూడా హైకోర్టు జర కాన్లెర్ర చేస్తుంది అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు రాకపోగా వీళ్ళు తేదీలు చెప్తామంటారు. ఆ తేదీలు ఎప్పుడు వచ్చాను ఏంది ఏం కథ? ఇప్పటికే దరిద్రం కొట్లాడుతుంది ఊర్లో పోయించి. స్థానిక సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పిన నిర్ణయం ప్రకారం వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ లో 42% ఇచ్చిన తర్వాతనే మేము ఎన్నికలకు పోతామని వాళ్ళు చెప్పారు. చెప్పి వాళ్ళు కార్యాచరణ కొంత రూపొందించారు. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాళ్ళ యొక్క రాజకీయ ఎత్తుగడల వల్ల బీసీలను వాలీబాల్ ఆడుకుంటారు. వాళ్ళు కొడితే వీళ్ళకు, వీళ్ళు కొడితే వాళ్లకు, ఒకరి మీద ఒకరు పంచులు కొట్టుకుంటా బీసీలను ఆడుకుంటారు. ఈ కేవలం ఏంటంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోయి నరేంద్ర మోడీని దగ్గర కూర్చొని బీసీ ఎంపీలను, తెలంగాణ ఎంపీలను మనకి రాహుల్ గాంధీని పట్టుకొని పోయి పెడతావా పెట్టవా అనేది గట్టిగా అడిగిన సందర్భం ఇప్పటి వరకు లేదు. ఎందుకని కావచ్చు ఇప్పటి వరకు వాళ్ళు అడగలే. వాళ్ళ రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో సామాజిక న్యాయం అంటున్నాడు, ఒక్కరోజు ధర్నాలో పాల్గొనలేదు. 2 సార్లు ఢిల్లీలో రేవంత్ రెడ్డి ధర్నా చేస్తే పక్క పొంటే ఇల్లున్నా కూడా వచ్చి మరి పాల్గొనలేదు. పార్లమెంటు మొన్న వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో కూడా కనీసం దీని మీద చర్చ లేవనెత్తాల్సిన రాహుల్ గాంధీ లేవనెత్తలేదు. మాట్లాడాల్సిన తెలంగాణ ఎంపీలు గట్టిగా మాట్లాడలేకపోయారు. మరి ఇది కేవలం ఏంటంటే ఒక రాజకీయ డ్రామాగానే బీసీలను వాడుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటి నుండి అట్లా కాకుండా మరి దీని మీద ఒక ఉద్యమ కార్యాచరణ రావాల్సిన అవసరం ఉంది. మాకు బీసీల అభిప్రాయం ఏంటంటే ఈరోజు తమిళనాడులో కూడా దాదాపు 7 సంవత్సరాలు బీసీ రిజర్వేషన్ల విషయంలో కోర్టు పోవడంతో ఎన్నికలు జరగలేదు. మరి ఇక్కడ కూడా రాజకీయ పరంగా కొన్ని చిక్కుముళ్ళు ఉన్నాయి. కాబట్టి ఈ రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని చెప్పి మరి రాజకీయ పార్టీలను మేము కోరుతున్నాం. వాయ్య ఎప్పుడు సాధించాలి, ఎప్పుడు రావాలి, ఏంది ఈ పంచకుల కషాయం, ఈ కషపేష వ్యవహారంతో ఇప్పటికే 2 ఏళ్ల సంది సర్పంచులు లేదట. ఆ ఊర్లంతా ఇక్కడ చేత అక్కడనే పెరగపోయింది, ఎక్కడ గబ్బు అక్కడనే రడగబ్బు కొడుతుంది. ఆ ఊర్లల్లో జనాలు దిక్కులేని పక్షులు అయ్యారు. ఎవరికి చెప్పుకోవాలి? ఆపతి శాపతి చెడ్డ పడ్డ ఏమైతుందో. రాజకీయ పార్టీలను అడగాలి, ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడగాలి, అది ఆ బొమ్మ మహేష్ గౌడ్ అడగాలి, మన కిషన్ రెడ్డిని అడగాలి. మరి మీరు ఎందుకు ఇట్లా బీసీలతో ఆడుకుంటారు? గ్రామీణ ప్రాంతాల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు రాక ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఎందుకు ఈ అడవులు వాగ్దానాలు చేసారు? ప్రజలను ఎందుకు మభ్య పెట్టారు? బీసీ సమాజం ఓట్లు వేసుకొని ఎందుకు ఈ విధంగా మరి ఈ ఎన్నికలు జరపకుండా మీరు అడ్డంకులు పడుతున్నారు అని చెప్పి రాజకీయ పార్టీలను అడగాలి. ఎందుకంటే వాగ్దానాలు చేసి ఓడదాకా దాటేదాకా ఓడమల్లన్నా, ఓడ దాటిన తర్వాత పోడమల్లన్నట్టు
మరి బీసీ సమాజాన్ని మీరు ఎందుకు ఇట్లా మోసం చేసిరని అడగాల్సిన అవసరం ప్రజలకు, రాజకీయ పార్టీల మీద పోరాడాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళే అడగాలి. ఇప్పుడు సంఘాలుగా మేము మంత్రి సంతానమే